వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్న ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 ఎడ్యుకేషన్. కంప్యూటర్ సైన్స్ ఈ పేరు చాలామందికి చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. ఎక్కువ మంది ఈ కోర్సే చూస్ చేసుకుంటూ ఉంటారు. ఈ కోర్సులో జాయిన్ అవ్వడం ద్వారా భవిష్యత్తు చాలా బాగుంటుంది, మంచిగా ఎక్కువ ప్యాకేజ్తో శాలరీ కూడా వస్తుంది అనేటటువంటి ఉద్దేశంతో అందరూ కూడా ఎక్కువగా చూస్ చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్. అయితే ప్రజెంట్ జనరేషన్లో ఎలా ఉంది కంప్యూటర్ సైన్స్కి సంబంధించి? ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా కూడా రెసిషన్ నడుస్తున్నటువంటి పరిస్థితి. ఈ టైంలో ఈ కోర్స్ తీసుకోవడం మంచిదా కాదా, తదితర అన్ని అంశాలకు సంబంధించి మనం డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆయన ద్వారా అన్ని విషయాలకి కూడా సమాధానం మనం తీసుకుందాం. నమస్తే సతీష్ గారు. నమస్తే సతీష్ గారు, నేను చెప్పినట్టు కంప్యూటర్ సైన్స్ చాలా అట్రాక్టివ్ కోర్స్. స్టూడెంట్స్కే కాదు, పేరెంట్స్కి కూడా. పేరెంట్స్ కూడా పుష్ చేస్తూ ఉంటారు ఈ కోర్స్ తీసుకుని చేస్తున్నారు. కానీ ప్రజెంట్ జనరేషన్లో అదర్ కంట్రీస్లో మనం చూస్తుంటే కొంత భయం ఎక్కువగా కనిపిస్తుంది ఈ రెసిషన్ వల్ల. ఎట్లా ఉంది, ఏమంటారు? యాక్చువల్గానండి, మనకి కోవిడ్ టైంలో చాలా చేంజెస్ జరిగినాయి. ఒకటి, రిక్రూట్మెంట్స్ ఎక్కువ జరిగినాయి. మామూలుగా రూపాయి ఇచ్చే చోట 2 రూపాయలు ఇచ్చారు, 3 రూపాయలు ఇచ్చారు. వాళ్ళు ఎక్కువ ఇచ్చి చేయించుకున్నారు. అప్పుడున్న డిమాండ్. ప్లస్ ఎప్పుడైతే మీకు ఆన్లైన్ సిస్టమ్ వచ్చిందో అదే టైంలో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో ఇది ఎక్కువ ఫండింగ్ జరిగి దాని రిజల్ట్ రావడం స్టార్ట్ చేసింది. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు వచ్చింది కాదండి, 40-30 ఏళ్ల క్రితం, 50 ఏళ్ల క్రితమే దానికి సంబంధించినటువంటి మూలాలు స్టార్ట్ అయినాయి. ప్రాబబుల్లీ దాని రిజల్ట్ ఇప్పుడు స్టార్ట్ అయింది కాబట్టి ఇది ఇప్పుడు వచ్చింది అన్న ఫీలింగ్లో ఉన్నారు. ఈవెన్ నన్ను 5-6 ఇయర్స్ బ్యాక్ చేసిన వీడియోలో కూడా, ఒక వీడియోలో ఈవెన్ నా ఛానల్లో అప్పట్లో డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి ఛానల్లో కూడా ఏఐ గురించి అప్పుడే మాట్లాడాను నేను. అందువల్ల ఏంటంటేనండి, కంప్యూటర్ సైన్స్ వాళ్ళు చదివితే ఎలా ఉంటుంది, ఇబ్బంది పడతాను నేను, ఇప్పుడు డేంజరా, వేరే ఫీల్డ్ అయితే బెటర్ కదా అన్న భయం చాలామంది పిల్లల్లో కానీ పేరెంట్స్లో కానీ వచ్చేసిందండి. దీన్ని మనం డిఫరెంట్ డైమెన్షన్స్లో చూడాలి. ఒక కంప్యూటర్ సైన్స్ విద్యార్థికి జాబ్ పోవడానికి రీజన్ ఏంటంటే మళ్ళీ కంప్యూటర్ సైన్స్ చూడాలి. మీరు సిఎస్ అంటే తెలివి ఎక్కువ ఉన్నవాడు తెలివి లేనివాడు జాబ్ని తీసేస్తున్నాడు. ఓకే, నాకు స్కిల్ ఎక్కువ ఉందంటే నేను టెక్నాలజీ కనిపెట్టా, ఆటోమేషన్ చేశా, నేనేగా తయారు చేసింది. ఆ ఆటోమేషన్ అవ్వడం వల్ల నీతో పని లేదు నాకు. ఒక సిఎస్ స్టూడెంటే ఇంకో సిఎస్ స్టూడెంట్ జాబ్ని తీసి పక్కన వేస్తున్నాడు. అంటే ఒక తెలివైన, ఒక స్కిల్ ఉన్న, బ్రాడ్ టర్మ్ వాడుతున్న సిఎస్ అంటే సబ్ ఫీల్డ్స్ పక్కన పెట్టండి. ఒక కంప్యూటర్ సైన్స్ ఫీల్డ్లో ఉన్నటువంటి ఒక స్కిల్ ఉన్న ఒక వ్యక్తి అదే ఫీల్డ్లో ఉన్న స్కిల్ లేని వాళ్ళ యొక్క 5 జాబులు పోగొట్టేస్తాడు. వీడి స్కిల్తో 5గురు అవసరం లేకుండా చేస్తున్నాడు వీడు. ఇప్పుడు డిమాండ్ 5గురు జాబ్ పోయినోడిని అడిగితేనేమో పోయిందని చెప్తాడు, డిమాండ్ వద్దంటాడు. వీడిని అడిగితే ఇదే కావాలంటాడు. నువ్వు ఎక్కడ ఉంటావా అక్కడ ఉంటావా అన్న దాన్ని బట్టి ఇది మంచిదా కాదా అని డిసైడ్ అవుతుంది తప్ప బ్రాంచ్ తప్పు అన్నది ఇట్స్ అ ఫూలిష్ డిస్కషన్ అంటది. తలా తోక లేకుండా మాట్లాడుతున్నటువంటి మాటలు యూట్యూబ్లో ఎవడబడతాడు. అడుగు తీసి అడుగైతే టెక్నాలజీ ఇప్పుడు యూ కెనాట్ ఈవెన్ ఇమాజిన్ సిఎస్ లాంటి టూల్స్ లేకుండా ప్రపంచాన్ని కనీసం 1% కూడా మీరు ఇమాజిన్ కూడా చేయలేరు ఫ్యూచర్లో. ఇప్పుడు జరుగుతున్నటువంటి విధానం. ఓకే, దాని రూపం ఎలా మారచ్చు, అది ఏ ఫీల్డ్స్లోకి వెళ్ళింది, దానివల్ల ఎంత నష్టం జరుగుతుంది, ఇట్స్ డిఫరెంట్ టాపిక్. అది మొత్తాన్ని పట్టుకొచ్చి దీనికి ఆస్వాదించకూడదు మనం, అంతే కదండి. ఇది నష్టం చేకూరుస్తుందా అంటే అది చేకూరుస్తుంది కొంతమందికి. ఇప్పుడు కాదండి, మీకు పని మనిషి కావాలి ఇంటి చూడడానికి, టెక్నాలజీ ఏదో వచ్చింది అనుకుందాం, ఏదో వాక్యూమ్ కిల్లరో లేకపోతే ఇంకోటి ఏదో టెక్నాలజీ, పని మనిషిని తీసేస్తారు అంతే. ఇప్పుడు అది మీకు కంఫర్ట్ ఇచ్చింది కాబట్టి ఇప్పుడు ఆ టెక్నాలజీ మీకు మంచిదా కాదా అంటే మీకు మంచిదే కదా, అంతే కదా. మేబీ జాబ్ పోయిన పని ఆవిడకి మంచిది కాదు. అంటే స్కిల్ ఉన్నవాడికి స్కిల్ లేనివాడికి గ్యాప్ పెరుగుతుంది, వాడి శాలరీస్లో కానీ వాడికి ఉన్న వాల్యూలో కానీ. అంటే ఒకప్పుడు గ్యాప్ లేదు. స్కిల్ ఉన్నవాడికి 2 లక్షలు నెలకిస్తే స్కిల్ లేనివాడికి 1,00,000 ఇచ్చేవారు.
ఇప్పుడు స్కిల్ లేనివాడికి 20,000, స్కిల్ ఉన్నవాడికి 5 లక్షలు. ఈ గ్యాప్ పెరుగుతుంది కదా, ఈ పెరుగుతున్న గ్యాప్లో మధ్యలో ఉన్న వాళ్ళందరూ గాలి కొట్టుకున్నట్టు కొట్టుకెళ్ళిపోతారు. నేనే చెప్తున్నా. కానీ ఆ పైన ఉన్నాడు చూసారా, వాడు తిరుగులేదు అడిగి. ఎందుకంటే ఈ టెక్నాలజీని శాసించేది, తయారు చేసేది, ఇంప్లిమెంట్ చేసేది ఆడే. ఓకే. సో అందువల్ల ఏంటంటే దీన్ని మీరు చూసి కోణం తప్పు చూస్తున్నారు జనం. ఒకటి. 2, ఈ టెక్నాలజీ మీకు ఎప్పుడైతే పెరుగుతుందో ప్రతి ఫీల్డ్లో కూడా కంప్యూటర్ సైన్స్ ఉందన్న విషయాన్ని మర్చిపోతున్నారు అందరూ. ఉదాహరణకి 3-4 డేస్ బ్యాక్ మెక్కన్సీ కూడా ఒక రిపోర్ట్ ఇచ్చాడు. మెక్కన్సీ అంటే పెద్ద కన్సల్టెన్సీ కంపెనీ అండి, అన్ని బిగ్ ఫోర్స్ అంటారు. డెలాయిట్ కానివ్వండి, PwC, ఏవైతే మనం మాట్లాడుతున్నామో, బెయిన్, ఇవన్నీ బిగ్ కన్సల్టెన్సీ ఫర్మ్స్ అంటారు వరల్డ్లోనే. డెలాయిట్ అంటే 140 దేశాల్లో ఉందండి. ఈ బిగ్ 4 ఫర్మ్స్ కూడా ఏం చెప్తున్నాయంటే, ఒక కన్సల్టెన్సీ ఫర్మ్ ఉంది, ఒక IT ఫర్మ్ ఉంది. అంటే అండర్స్టాండ్ చేసుకోవాలి అసలు వాళ్ళు ఎలా ఏం చేస్తారని తెలియాలి. ఇది తెలిసి అవ్వట్లేదు జనాలకి. ఈ ఐటీలో ఉన్నటువంటి లో లెవెల్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సర్వీస్ చేసేది ఈడు. మరి నువ్వేం చేస్తున్నావు, నీ టార్గెట్ ఏంటి, నువ్వు ఎంతవరకు అచీవ్ అయ్యావు, నీ నెక్స్ట్ టార్గెట్ ఏంటి, నీ డేటా ఏంటి, డేటాను తీసుకుని అనాలిసిస్ చేస్తున్నాడు ఈడు. ఇదే ఐటీ కంపెనీలో టాప్ ఉంటారు, C-లెవెల్ జాబ్స్ అంటారు వాటిని. CEOs కానీ మీకు అందరూ ఎవరైతే ఉంటారో అలా CFOs కానీ మొత్తం వీళ్ళందరూ ఉంటారు కదండి, కంపెనీ MDs వాళ్ళందరూ. వీళ్ళందరికీ పెద్ద కన్సల్టెన్సీ ఫర్మ్స్ ఉంటాయి. ఆ పెద్ద కన్సల్టెన్సీ ఫర్మ్స్ అంటే నేను చెప్పినటువంటి బెయిన్ ఇలాంటి మెక్కన్సీ. కింద లో లెవెల్ ఎంప్లాయీస్కి ఉన్న కన్సల్టెన్సీస్ వేరు, కొన్ని TCS అని ఇలాంటివి ఉంటాయి, వాళ్ళు చేస్తూ ఉంటారు కన్సల్టెన్సీ. ఓవరాల్గా ఐటీ ఇండస్ట్రీని స్ట్రీమ్లైన్ చేసేది కన్సల్టెన్సీ ఫర్మ్స్. టార్గెట్ ఫిక్స్ చేయడం కానీ, అంటే పై లెవెల్లో చేసేవాళ్ళేమో మెక్కన్సీ వాడి, బెయిన్ చేసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు చేసేదేమో స్ట్రాటజిస్టులు అంటారు వాళ్ళని. అంటే ఫర్మ్ని నెక్స్ట్ క్వార్టర్లో ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఎంత ప్రాఫిట్ రావాలి, ఎలాంటి చేంజెస్ నీ ఫర్మ్లో చేయాలి, ఫ్యూచర్లో ఎలాంటి ప్రోడక్ట్ నీకు డిమాండ్ ఉంది, నువ్వు డేటాను తీసుకుని అనాలిసిస్ చేసి వీడు చెప్తాడు. ఈ ఐటీ ఫర్మ్లో ఉన్న వాడికి గూగుల్ వాడికో ఫేస్బుక్ వాడికో వీడు వచ్చి చెప్తాడు, మెక్కన్సీ వాడు వచ్చి దిస్ ఈజ్ ద స్ట్రాటజిక్ ప్లానింగ్. హై లెవెల్లో జరుగుతుంది. లో లెవెల్లో ఉన్న వాళ్ళేమో చిన్న కన్సల్టెన్సీ ఫర్మ్స్ ఉంటాయి, వాళ్ళు ఎంప్లాయీస్కి టచ్లో ఉంటారు డే టు డే యాక్టివిటీస్లో. అంటే ఒక ఫర్మ్ మీకు రన్ అవ్వాలి అంటే ఇదో కన్సల్టెన్సీ సర్వీస్. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు, ఇలాంటి చాలా చెప్పొచ్చు నేను. ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే ఈ స్ట్రాటజిక్ ప్లానింగ్ ఎవడైతే చేస్తున్నాడో 5 ఉండాలి ఒక ఐటీ ఫర్మ్కి చేయాలంటే. ఉదాహరణకు అనుకోండి, 5 అక్కర్లేదు, నాకు ఒకటే చాలు. AI టూల్ వాడి నేను సిలికాన్ వ్యాలీ పోయి నేను కొనుక్కుని టూల్ వాడి నేను ప్రాంప్ట్ ఇస్తా. ప్రాంప్ట్ ఇవ్వడం స్కిల్ ఇక్కడ. ఆ ప్రాంప్ట్ ఇవ్వడానికి ఒకటి చాలు. ఆ ప్రాంప్ట్ ఆడు ఎప్పుడైతే ఇచ్చాడో డేటా తీసుకుంటాడు ఇడు కంపెనీ దగ్గర నుంచి, ప్రాంప్ట్ తయారు చేస్తాడు ఇటు, అది ఇచ్చేస్తుంది సొల్యూషన్. సో ఓన్లీ మీకు ప్రాంప్ట్ ఇవ్వడానికి మనిషి కావాలి. డేటాని తెచ్చి బ్రెయిన్ అప్లై చేసి ఒక సీక్వెన్స్లో పెట్టి పర్ఫెక్ట్ ప్రాంప్ట్ ఇవ్వాలి, అంతే కదండి. చాట్ జీపీటీలో ప్రాంప్టే మెయిన్, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అని వచ్చింది, అందుగురించి అది. ఆ ప్రాంప్ట్ ఇవ్వడానికి ఒకటి కావాలి, అర్థం చేసుకో. ఈ ప్రాంప్ట్ ఎప్పుడైతే ఒకటి ఇచ్చాడో వీడేమంటున్నాడంటే మెక్కన్సీ వాడు, నాకు ఎంతమంది మనుషులు అవసరం లేదు కాబట్టి నాకు ప్రాఫిట్లు తగ్గితే నాకు అవసరం లేదు, నాకు 5 అవసరం లేదు, నేను టెక్నాలజీ AI టూల్ని వాడుకుని నీ దగ్గర డేటా తెచ్చుకుంటాను, నేను ఒకరిని పెట్టి నేను చేస్తాను, ఒకరిని నీ దగ్గర పెట్టే అంటున్నాను నేను. అడు అర్థం, ఇక్కడ పనే ఉందండి. ఫ్యూచర్లో కన్సల్టెన్సీ ఫర్మ్స్ కూడా ఉండవు. అసలు MBAకి అలా వాల్యూ ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఏం చేశాడు, బెయిన్ కంపెనీ కూడా ఏం చేశాడు, ఒక బాబు ఇదంతా తలనొప్పి ఎవరన్నా ఉంది, మనకి ఇబ్బంది అవుతుందని గూగుల్తో టైప్ పెట్టేసుకున్నాడు. గూగుల్లో ఉన్న టెక్నాలజీని ఇప్పుడు బెయిన్ వాడు తీసుకుంటున్నాడు, బెయిన్ కన్సల్టెన్సీ ఫర్మ్ వాడు తీసుకుని వీడి దగ్గర ఉన్న కొంతమందికి ట్రైనింగ్ ఇచ్చి ఆ టూల్స్కి కొంతమంది తీసేసాడు, లే ఆఫ్ చేసేసాడు. ఇప్పుడు ఫైనల్గా కన్సల్టెన్సీ ఫర్మ్, మేనేజ్మెంట్ ఫర్మ్లోకి IT వచ్చింది కదా, టూల్ వచ్చిందా, వచ్చింది కదండి. కమింగ్ టు బయాలజీ, సోషల్ సైన్స్లోకి రండి. పోనీ సోషల్ సైన్స్లోకి వచ్చారు మీరు. సోషల్ సైన్స్లో పొలిటికల్ అనలిస్ట్ చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు కలుస్తారా, లేకపోతే ఇంకొక ఆయన కలుస్తారా? ఎంతమంది పొలిటీషియన్స్ ఉన్నా, ఎంత నాలెడ్జ్ ఉన్న పొలిటీషియన్స్ ఉన్నా, ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నా, ఎవడ గెలుస్తాడో చెప్పాడు అనలిస్టే. ఆ అనలిస్ట్ చదువుకున్నవాడు, మళ్ళీ కంప్యూటర్ సైన్స్ చదువుకున్నవాడు, కొంచెం మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాడు.
పొలిటికల్ సైన్స్ చదివినట్టు కాదు వాడికి బ్రెయిన్ డేటాని అనాలిసిస్ చేస్తున్నాడు. డేటా అంటే ఫ్యూయల్ లాంటిది, అంతే కదండి. పెట్రోలు లాంటిది కారు కదా. డేటా ఉంది ప్రపంచంలో, డేటాని అనాలిసిస్ చెయ్యాలి కాబట్టి ఆ డేటాని అనాలిసిస్ టెక్నాలజీ చేస్తుంది. మనిషి అక్కర్లా, చేయడానికి మధ్యలో మనం అవసరం. ఇది 5 వద్దు, ఒకటి సరిపోతాడు. కొత్తగా ఉంటుంది చెప్తుంటే. మరి అంటే మీకు నార్మల్లో చెప్పేవాడి దగ్గర వాళ్ళు వేరే రకంగా చెప్తారు. దీన్ని మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. దాన్ని బయాలజీ ఫీల్డ్లోకి రండి. పోనీ మామూలుగా ఒక వ్యాక్సిన్ కనిపెట్టాలంటే ప్రపంచం 10 ఏళ్ళు పడుతుందండి. కోవిడ్ లేకపోతే ఇంకోటి 2 ఏళ్ళు చేసేసారు మనం. మీరు అందరూ అనుకుంటున్నారంటే డాక్టర్లు గొప్పతనం అనుకుంటున్నారు. కాదండి, టెక్నాలజీ గొప్పతనం. అది టెక్నాలజీ ఎక్కువ ఉండడం వల్లే స్పీడ్ చేయగలుగుతున్నారు, పర్ఫెక్ట్ డేటాని అనాలిసిస్ చేయగలుగుతున్నారు, అవుట్కమ్ చేయాలి. అంటే ఏ చేసే పని ఏంటంటే ఇట్స్ అ స్పీడ్, ఇట్స్ యాక్యురేట్. ఓకే, యాక్యురసీ ఈజ్ వెరీ హై లెవెల్. స్పీడ్ ప్లస్ సొల్యూషన్ టు ద గివెన్ ప్రాబ్లం. ఇది చాపకంద నీరులాగా ఇప్పుడు వచ్చింది. ఇది అన్ని ఫీల్డ్స్లో వెళ్ళిపోయింది. అగ్రికల్చరా లేదు, లా లేదు, లేకపోతే మెడికల్ లేదు, చెత్తా చెదారం లేదు, అన్ని చోట్ల ఇరుక్కుపోయి ఉంది ఇప్పుడు ఇది. అది బ్యాంకింగ్ సెక్టరా, ఫార్మా సెక్టరా, ఫైనాన్స్ సెక్టరా, ఇంకోటి కాదు. ఇట్స్ డొమైన్ నాలెడ్జ్. డొమైన్ అంటే ఫార్మా కానీ, మెడికల్ కానీ, అగ్రికల్చర్ కానీ, ఇట్స్ టెక్నాలజీ. ఇంకా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మీకు ఒక 10 సంవత్సరాల క్రితం డొమైన్ నాలెడ్జ్ వచ్చినట్టు కింగు. డొమైన్ నాలెడ్జ్ ఒక 90% ఉంటే 10% టెక్నాలజీ మీరే నేర్చుకుని, మెకానికల్ సివిల్ అయితే మీరే నేర్చుకుని ఈ 2 కలిపి ఉద్యోగం చేశారు. అంతే కదా? ఎగ్జాక్ట్లీ అంతే కదండి. మీరు చదువుకోండి. ఇట్స్ కాల్డ్ డొమైన్ ఈజ్ డిఫరెంట్, టెక్నాలజీ ఈజ్ డిఫరెంట్. డొమైన్ కంట్రిబ్యూషన్ 90%, టెక్నాలజీ 10% ఆ రోజుని. నా డొమైన్ నాలెడ్జ్ తక్కువ, టెక్నాలజీ ఎక్కువ. ఇప్పుడు చూసారా మ్యాచింగ్ అంటే నువ్వు టెక్నాలజీ నేర్చుకుని డొమైన్ నేర్చుకుంటావా, డొమైన్ నేర్చుకుని టెక్నాలజీ నేర్చుకుంటావా? సింపుల్ క్వశ్చన్. మీరు నేర్చుకున్న టూలు ఒక డొమైన్కి అయితే వాడాలి కదా. మీరు ఏదో టూల్ నేర్చుకున్నారండి, ఒక టెక్నాలజీ నేర్చుకున్న టూలు ఏదో ఒక ఇండస్ట్రీకి అయితే సర్వీస్ చేయాలి కదండి. మరి పర్పస్ అది కదా. సిఎస్ అంటే అదే కదా. కంప్యూటర్ సైన్స్ టూల్ నేర్చుకున్నావు, నువ్వు ఒక ప్రోగ్రామ్ నేర్చుకున్నావు, ఒక నాలెడ్జ్ నేర్చుకున్నావు, ఒక టూల్ నేర్చుకున్నావు, వాడాలి కదండి. ఎక్కడ చోట అప్లికేషన్ చేయాలి కదా. ఆ అప్లికేషన్నే డొమైన్. అంతే కదా. ఫార్మా కానీ, ఇంకోటి కానీ. జనాలు ఏమనుకుంటారంటే, అమాయక జనాలు 10 ఏళ్ల క్రితం మెకానికల్ చదువుకున్నాడు, మావాడెవడో ఏదో సివిల్ ఇంజనీరింగ్ చదువుకున్నాడు, ఇంకోటి చదువుకున్నాడు, టెక్నాలజీ నేర్చుకున్నాడు కదా. టెక్నాలజీ నేర్చుకున్నాడు కాబట్టి నేను ఇది నేర్చుకుని టెక్నాలజీ నేర్చుకుంటారు కదా. అంటే పర్సంటేజ్ అప్పుడు డొమైన్ పర్సంటేజ్ ఎక్కువ, టెక్నాలజీ పర్సంటేజ్ తక్కువ. అవును. ఇప్పుడు టెక్నాలజీ పర్సంటేజ్ పెరుగుతుంది కాబట్టి డొమైన్ తగ్గుతుంది కాబట్టి ముందు టెక్నాలజీ నేర్చుకుని డొమైన్ అనే నేర్చుకో, డొమైన్ నేర్చుకుని టెక్నాలజీ నేర్చుకోమంటున్నాను. కానీ టెక్నాలజీ కాంపోనెంటే పెరిగింది కాబట్టి ముందు టెక్నాలజీ నేర్చుకోవడం బెటర్. బీఫార్మా వాడిని, మెడికల్ వాడిని నువ్వు టెక్నాలజీ నేర్చుకోమని రాదు కదా ఆ వయసులో. ఇప్పుడు మీకు రమ్మంటే ఎందుకు వస్తుంది? కొత్త నాలెడ్జ్, డొమైన్ నాలెడ్జ్ వస్తుంది. డొమైన్ నాలెడ్జ్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మీకు వస్తుంది. టెక్నాలజీ రాదు. మీకు మ్యాథ్స్ ఎందుకు వస్తుంది ఇప్పుడు? అంతే కదా. ఆ ప్రాబిలిటీ స్టాట్ ఎందుకు వస్తుంది? డేటాని ఎందుకు అనాలిసిస్ చేస్తారా? ఏది టఫ్ అది నేర్చుకో ఫస్ట్. బట్టి కొట్టి సబ్జెక్టులు ఈ బుర్ర తక్కువ జనాలు ఎన్ని చెప్పినా అర్థం కావట్లేదు. సోషల్ సైన్స్ చదువుతానంటే, బయాలజీ చదువుతాను. అసలు సోషల్ సైన్స్లో బయాలజీలో పోయినాయి. గుర్తుపెట్టుకుని చెప్పడానికి కంప్యూటర్లు కాదు, గుర్తుపెట్టుకుని చెప్పడానికి మనిషి ఎందుకంటే అసలు మీరు గుర్తుపెట్టుకున్నారండి, కక్కారు. అసలు నువ్వు ఎందుకే సొసైటీకి? అసలు గుర్తుపెట్టుకుని చెప్పడం అన్నది ఏ లెవెల్లో ఉన్నావు నువ్వు? ఇప్పుడు ఉన్న యుగం ఏ లెవెల్లో ఉంది? అసలు సంబంధం ఉందా? లేదు. ఇంకా ఇక్కడే ఉన్నారు మన జనాలు. అందువల్ల కంప్యూటర్ సైన్స్ మంచిదా కాదా అన్న క్వశ్చన్ ఇట్స్ ఎ మీనింగ్ లెస్ క్వశ్చన్. ఎప్పుడు మంచిది అంటే నువ్వు టాప్ కాలేజీలో చదివి నీ దగ్గర స్కిల్ వస్తే, స్కిల్ ఇన్ ద సెన్స్ స్కిల్ని మళ్ళీ డిఫైన్ చేయాలి. ఇలా మళ్ళీ ఇదొకటి అర్థం అవ్వదు. స్కిల్ అంటే ఇట్స్ అడాప్టబిలిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ. అంటే అర్థం ఏంటనుకుంటున్నారు? మీరు ఈరోజు ఒకటి నేర్చుకున్నారండి, ఒక 2 yearsలో మారిపోయింది టెక్నాలజీ. సిలికాన్ వ్యాలీలో ఎవ్రీడే డెవలప్మెంట్స్ ఉంటాయి తెలుసా? యూఎస్లో ఎవ్రీడే న్యూ డెవలప్మెంట్స్ వస్తాయి. వచ్చిన డెవలప్మెంట్ని అడాప్ట్ చేసుకుని నేర్చుకోగలగడమే స్కిల్. స్కిల్ అంటే నాలెడ్జ్ కాదు. స్కిల్ వేరు, నాలెడ్జ్ వేరు. మన జనాలు స్కిల్ నాలెడ్జ్ 2 సిమిలర్గా పడేస్తూ ఉంటారు. స్కిల్ అంటే ఏంటంటే ఇట్స్ కాల్డ్ అడాప్టబిలిటీ, ఇట్స్ అ ఫ్లెక్సిబిలిటీ. ఓకే. అంటే మీరు ఒక టెక్నాలజీ మీరు నేర్చుకున్నారు, ఎలాంటి కొత్తది వచ్చినా మీరు ఇమీడియట్గా అడాప్ట్ అయ్యి దాంట్లోకి మారడానికి సరిపడే స్కిల్లే ఈ లాజికల్, మ్యాథమెటికల్, అనలిటికల్, ఇంటర్ప్రిటేషనల్, కంప్యూటర్ లాంగ్వేజ్, ప్రోగ్రామింగ్ నాలెడ్జ్. ఇదే స్కిల్.
ఇది ఉన్నవాడు ఎట్ట పడితే అటు తిరుగుతాడండి. అటు ఫార్మా కాదు, మెడికల్ కాదు, ఏది పడితే చదివేస్తాడు, ఓకే చేయగలడు. మీరు డొమైన్లో స్ట్రాంగ్ అవ్వడం వల్ల ఇటు రాలేరు. అంతే కదా. అర్థమైంది. డొమైన్ మీరు మీడియాలో జర్నలిజంలో టాపర్ అంటే మీరు ఈ పక్కకి రాలా, అవును. కానీ మీరు నేను నేర్చుకోగలను. అంతే కదా. అది తేడా. అంటే మీ పని నేను చేయగలను, నాకున్న టెక్నాలజికల్ స్కిల్ మీకు లేదు. నేను మంచి టెక్నాలజీ ఎక్స్పర్ట్ని, నేను మీది నేర్చుకుని ఒక 6 నెలలో 1 ఇయర్ మీ దాంట్లో నేను నా టెక్నాలజీ, నా టూల్స్ని వాడతా, వాడి సొల్యూషన్ తీసుకొస్తాను. నేను ఏది బెటర్ మీరే చెప్పండి. మీ డొమైన్ మీలాగా నేర్చుకున్న తర్వాత నేను నేర్చుకోవడం డెఫినెట్లీ డొమైన్ కంటే టెక్నాలజీ ఎప్పటికైనా సార్. ఎందుకంటే అది ఓవర్ నెట్లో రాదు. అవును. జనం అనుకుంటారంటే ఇంతకుముందు 10 ఏళ్ల క్రితం వచ్చింది కదా, అమీర్పేటలో చదివాడు కదా 4 నెలల్లో, 4 నెలలు చదివితే అమెరికాలో ఉద్యోగం చేశారు, అప్పుడు నడిచింది. టెక్నాలజీ అప్డేట్ అవుతుంది అన్నది ఎవరు అర్థం చేసుకోలేకపోతారు. అప్డేట్ అవుతుంది, దాని యొక్క పరిధి పెరుగుతుంది. పరిధి పెరగడం వల్ల టెక్నాలజీ కాంపోనెంట్ యొక్క పర్సంటేజ్ పెరుగుతుంది. ఒకప్పుడు అది 10%, అందుకంటే అమీర్పేట నడిచింది. ఇంకొక చోట 20%, చెత్త కాలేజీలో చిన్న కాలేజీలో నడిచింది, ఏదో చిన్న సివిఆర్లోనో ఆరోలోనో ఇలాంటి కాలేజీ నడిచింది. టెక్నాలజీ కాంపోనెంట్ పెరుగుతున్న కొలది క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ యొక్క ఇంపార్టెన్స్ పెరుగుతుంది సిఎస్లో. అంటే సిఎస్ ఈజ్ అ రీసెర్చ్ ఫీల్డ్, ఇట్స్ నాట్ ఏ థియరిటికల్ ఫీల్డ్. ఒకప్పుడు సైన్స్ అండ్ రీసెర్చ్ అన్నాం, ఏంటి ఫిజిక్స్ని, కెమిస్ట్రీని. మనం చదువుకున్న రోజుల్లో, మీరు చదువుకున్న రోజుల్లో కూడా సైన్స్ అంటే రీసెర్చ్. నౌ కంప్యూటర్ సైన్స్ ఈజ్ ఏ కంప్లీట్లీ డైనమిక్ ఫీల్డ్, ఇట్స్ అ ప్యూర్ రీసెర్చ్ ఫీల్డ్. ఏ రోజుకు ఆ రోజు అప్డేట్ అవుతుంది. ఎల్ఎల్ఎం మీద జరుగుతుంది. ఇప్పుడు కంప్యూటర్ సైన్స్లో మీరు చూస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్ విజన్, మెషిన్ లెర్నింగ్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, ద వెబ్ అండ్ ఇన్ఫర్మేషన్ రిట్రీవల్, అట్లాగే కంప్యూటర్ ఆర్కిటెక్చర్ చూడండి ఎన్ని ఏరియాస్లో వస్తుందో, కంప్యూటర్ నెట్వర్క్స్, కంప్యూటర్ సెక్యూరిటీ లేదా డేటాబేస్, ఎంబెడెడ్ సిస్టమ్ అండ్ రియల్ టైమ్ సిస్టమ్స్, హై పెర్ఫార్మింగ్ కంప్యూటింగ్, అలాగే మొబైల్ కంప్యూటింగ్, లేకపోతే మెజర్మెంట్ అండ్ పెర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆపరేటింగ్ సిస్టమ్స్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, ఆల్గారిథమ్స్ అండ్ కాంప్లెక్సిటీ, అట్లాగే క్రిప్టోగ్రఫీ, లాజిక్ అండ్ వెరిఫికేషన్. ఇంటర్డిసిప్లినరీ పెరుగుతుంది. కంప్యూటర్ సైన్స్ మిగతాట్లో దూరుతుంది కదా. ఇట్స్ కంప్యూటేషనల్ బయాలజీ అండ్ బయో ఇన్ఫర్మాటిక్స్, కంప్యూటర్స్ గ్రాఫిక్స్, కంప్యూటర్ సైన్స్ ఎడ్యుకేషన్, ఎకనామిక్స్ అండ్ కంప్యూటేషన్, హ్యూమన్ కంప్యూటర్ ఇంటరాక్షన్ హెచ్ఎంఐ, అలాగే రోబోటిక్స్, విజువలైజేషన్. ఎన్ని చోట్ల పడితే అన్ని చోట్లకి వెళ్ళిపోయింది ఇది. మళ్ళీ ఏది స్పెషలైజేషన్ చదవాలన్నా సపరేట్గా చెప్తాను నేను, పక్కన పెట్టండి. అంటే ఇది పాకుతుంది, అన్నిట్లో దూరుతుంది. అయితే సతీష్ గారు, చివరిగా మనం మాట్లాడుకున్నాం రెసిషన్ వల్ల జాబులు పోతున్నాయి, అసలు ఇప్పుడు ఇది మంచిదా కదా అని అనుకుంటున్నాం. అయితే అప్డేట్ అవ్వకుండా ఉంటూ ఒక పక్క మా జాబులు పోతున్నాయని బాధపడే వాళ్ళకి, లేదంటే ఇలా సోషల్ మీడియా వేదికగా మెసేజ్లు ఇస్తూ ఉన్న వాళ్ళకి మీరు ఏం చెప్తూ ఉంటారు? లో లెవెల్ కాలేజీ చదివిన, టైర్ 2, టైర్ 3 కాలేజీలో చదివిన, మేబీ 100లో 2-3 సక్సెస్ అయ్యే అవకాశం ఉంది పాపం సెల్ఫ్గా చదువుకుని తప్ప. వాళ్ళ దేనికి పనికిరారు. ఉద్యోగాలు పోతాయి కాదు, ఉద్యోగాలు రావు. ఉద్యోగాలు పోవడానికి రారుకి చాలా తేడా ఉందంటే, అసలు రావు. ఎందుకు అంటే ప్రాక్టికల్ లెర్నింగ్ లేదు. ఒకవేళ చిన్న కాలేజీలో చదివినా వాడికి ప్రాక్టికల్గా ప్రాజెక్టులు చేసే అవకాశం లేదు, ఇంటర్న్షిప్స్ ఆపర్చునిటీస్ లేవు, ప్రాక్టికల్ లెర్నింగ్ లేదు. ఏం చేస్తాడు? నేర్చుకున్నారండి పైథాన్ ఇంట్లో కూర్చుని, ప్రాజెక్ట్ ఏది? అంతే కదా. ఇట్స్ ఏ ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఉన్నటువంటి కాలేజీల్లోకి వెళ్ళాలి. అంటే చాలా కాలేజీల్లో ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ జార్జియా టెక్కి వెళ్ళారండి, లేకపోతే ఈవెన్ కొన్ని ఐఐటీస్లోకి వెళ్ళారు, ఒక థీరీ చెప్పాడు అనుకోండి, వెంటనే దానికి తగ్గట్టు ప్రాజెక్ట్ ఉంటుంది, ఒక ల్యాబ్ ఉంటుంది, ఏదో రోబోటిక్సో ఏయో లేకపోతే ఎంఎల్ ల్యాబ్ ఏదో ఉంటుంది. చూస్తే కనెక్ట్ అయిందా? ఆ ల్యాబ్లో ఏం చేస్తారు తెలిసే వాళ్ళు? ఇండస్ట్రీలోనే రియలిస్టిక్ ప్రాబ్లం తెచ్చి అడిగి ఇస్తారు. ఐఐటి ముంబై ఉడికిన, ఐఐటి మద్రాసు ఉడికిన ఇస్తాడు. ఏం చేస్తాడు? ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాడు కదా. ఈ స్టూడెంట్ థీరీ చదువుతాడా, ప్రాజెక్ట్ చేస్తాడా, ల్యాబ్లో పని చేస్తాడు, సరిపోయింది కదా, క్లోజ్ అయిపోయింది కదా. ఈ 3 లేనప్పుడు స్కిల్ ఏది? మీరే ఉన్నారంటే నేను చదువుతా, చిన్న కాలేజీకి వెళ్ళి ఏం పీకుతావు చదివి? ఏదైనా చదివి ఒకసారి ఏదైనా చిన్న జాబ్ వచ్చినా దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవట్లేదు. మీకు అదేనండి, ఇంప్రూవ్ చేసుకునే అవకాశం ఉండదు, ఉన్నా ఇటు చేయరు. డెఫినెట్గా రిలాక్స్ అయిపోతారు. పెద్ద కాలేజీల్లో కొంచెం బెటర్ కాలేజీలో చదవమని చెప్తున్నామంటే ఇది వరకు వేరండి. ఇప్పుడు ఎందుకు చదవమని చెప్తున్నామంటే ఇట్స్ ఎ ప్రాక్టికల్ లెర్నింగ్, ఇట్స్ ఎ ప్రాజెక్ట్ బేస్డ్, థియరీ అప్డేటెడ్ సిలబస్. ఎప్పుడో 20 ఏళ్ళ 10 ఏళ్ళ క్రితం ఉన్న JNT సిలబస్లో ఉంటాయి ఎఫిలియేటెడ్ కాలేజీల్లో. ఈ 3 పాటుగా ల్యాబ్, ఎక్స్పర్టైజేషన్, ఈ అన్నిటితో పాటుగా ఓ సమ్మర్ ఇంటర్న్షిప్. చూసారా ఎన్ని కనెక్ట్ అయినాయి? చూసారా మీకు? ఇన్ని కనెక్ట్ ఉన్న కాలేజీలో ఉన్న చదివిన వాళ్ళు టాపు.
అంటే అందరూ అవ్వాలని లేదు, కనీసం ఒక 80% 60% అవుతారండి. చిన్న కాలేజీలో కూడా ఒక 5-6% 10% అవుతారు, అది వేరే విషయం. బట్ నేను ఆ టాపిక్లోకి వెళ్ళట్లే. అంటే ఇన్ జనరల్గా ఎందుకు బెటర్ కాలేజీలో అంటే కంప్యూటర్ సైన్స్ చిన్న కాలేజీలో వస్తే చదవద్దని నేను చెప్తున్నా. మీరు అన్నదానికి ఆన్సర్ ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ లో లెవెల్ కాలేజీల్లో Tier 3 కాలేజీలో కంప్యూటర్ సైన్స్ చదివితే 99% జాబులు రాకపోవడానికి అవకాశం ఉంది, అన్లెస్ అతను ఓన్గా బిల్డ్ అయితే తప్ప. స్కిల్ రాదు. అసలు కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్లో ఫ్యాకల్టీ ఇండియాలో లేదు. ఎందుకు చెప్పమంటారా? కంప్యూటర్ సైన్స్ ఇస్ మోస్ట్ డిమాండింగ్ ఫీల్డ్ అవ్వడం వల్ల ఏ కాలేజీకి ఫ్యాకల్టీ కింద రావట్లా. ప్రైవేట్ కాలేజీకి 30,000-40,000 జీతాలు ఇస్తారండి. ఎంసెట్ కాలేజీలో ఫీజు రింబర్స్మెంట్ స్కీమ్ ఎంతో తెలుసా మీకు? 40,000 జీతం, 40,000 ఇస్తారు స్టూడెంట్కి. ఏదో ఎల్కేజీ యూకేజీకి లక్ష. స్టేట్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 90,000 ఖర్చు పెడుతుందండి ఎలిమెంటరీ స్కూల్ వాడికి. తెలంగాణ గవర్నమెంట్ 70,000 ఖర్చు పెడుతుంది. ఇంజనీరింగ్ కాలేజీకి 40,000 ఇస్తుంది. 40,000 తీసుకుని మీకు గాయత్రి కాలేజీ వాడును లేకపోతే రాజాంగ కాలేజీ వాడు చదివిచ్చేలా? ఆ ఫ్యాకల్టీకి ఏమో 40,000 జీతం ఇవ్వరా? ఇండస్ట్రీలో ఎంత డిమాండ్ ఉంటే ఫ్యాకల్టీ కింద వచ్చి మీకు చెప్పేస్తాడు చదువు, మీరు నేర్చేసుకుంటారా? ఇది కాదు కదండి. ఎందుకంటే క్వాలిటీ ఉన్న ఫ్యాకల్టీ సిఎస్ డిపార్ట్మెంట్లో దొరకరు, వాళ్ళు ఎక్కడైనా సరే. మిగతా అట్లా దొరుకుతారు, సివిల్ మెకానికల్ అలాంటి. ఎందుకంటే అవి అంత బయట మార్కెట్లో అంత డిమాండ్ లేదు కాబట్టి. అందువల్ల ఏంటంటే ఫ్యాకల్టీ, మంచి ఫ్యాకల్టీ ఉన్నటువంటి కాలేజెస్ లేవు, తక్కువ ఉన్నాయి. ఆ ఉన్న కాలేజీల్లోకి మీరు వెళ్ళగలిగితే సిఎస్ వెళ్ళిపోండి. రానప్పుడు వెళ్ళొద్దు. లాకో ఏదైనా ఫార్మాకో తక్కువ జీతాలు వచ్చినా, లేదా యానిమేషన్స్కో, లేదా డిజైన్స్కో, లేకపోతే ఏదైనా ఎన్ఐడీస్కో, లేకపోతే ఆర్కిటెక్చర్కో బతకడానికి సరిపడే ఇలాంటివి చాలా ఉన్నాయి, వాటికి పోండి. కాదు నేను కంప్యూటర్ సైన్స్ చదువుతాను, చదువుతాను వస్తాండి. ఎక్కడ చదువుతావు? చదువు బాగుంది కదా, కంప్యూటర్ సైన్స్ బాగుంది కదా అని చదివి దూకెత్తే పనికిరాం. ఎక్కడ దూకుతున్నావు? ప్లేస్ ఇంపార్టెంట్. ప్లేస్ ఇంపార్టెంట్ కదండి. మీరు దూకేటప్పుడు ఆ ప్లేస్ బట్టి ఇది మంచిదా కాదా అన్నది డిఫైన్ అవుతుంది తప్ప బ్రాంచ్ మంచిదా రాంగ్ క్వశ్చన్. ఏ ప్లేస్లో నువ్వు ల్యాండ్ అవుతున్నావు అన్న దాన్ని బట్టి నీ ఫేటు. అంతే తప్ప కంప్యూటర్ సైన్స్ మంచిదా కాదా, డిమాండ్ ఉందా తగ్గిపోయిందా, జాబులు పోతున్నాయి భయపడాలా, ఇవన్నిటికీ ఆన్సర్ ఏంటంటే యాజ్ లాంగ్ యాజ్ యువర్ ఇన్ ద Tier 1 ఇన్ ద టాప్ లేయర్ ఆఫ్ ద కంప్యూటర్స్. అంటే ఇండియాలో 100 మంది బయటకు వస్తే టాప్ 5% 10%లో ఐక్యూ లెవెల్లో ఉండాలి నువ్వు. ఎక్కడున్నా పర్లా. కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్స్ 100 మంది బయటకు వస్తే అమెరికాలో, అందులో టాప్ 5%లో ఉన్నావంటే ఎంత ఏమి జరగనే ఆ 5% ఇండస్ట్రీని శాసిస్తారు వాళ్ళు. ఎగ్జాక్ట్. కింద ఉన్నవాడు దేనికి పనికిరాడు, పనికొస్తాడు. చిన్న కాలేజ్ చదివినాడు ఎలా పనికొస్తాడంటే అబద్ధాలు చెప్పడం, మోసం చేయడానికో ఏదైనా స్టార్ట్. కింద ఉన్న 40 మంది 90 మంది ఉంటారు కదండి, ఈ 80-90 మంది ఉంటారు కదా పెద్ద చిన్న కాలేజ్ చదివిన వాళ్ళు. ఇందులో చాలామందికి తెలివి ఉంటుంది, జనరల్ తెలివి, మాట్లాడడం మోసం చేయడం. ఈ 90 మందిలో ఒక 4-5 మిగిలిన 85 మందిని మోసం చేసి బతుకుతారు. అర్థమైంది లాజిక్ మీకు? Tier 1లో ఉన్న 10 వదిలేయి, కింద ఉన్న చేతి వృత్తుల పనులు వదిలేయి, మిగిలిన 80%లో ఒక 5%, 10%, ఒక 5% ఉంటారండి ఎక్స్ట్రీమ్గా సంపాదిస్తారు డబ్బులు. వాళ్ళు చిన్న కాలేజీలో చదివి ఈ డీమ్డ్ యూనివర్సిటీ చదివి వాళ్ళకి ఏం స్కిల్ అనుకుంటున్నారు? వాళ్ళు దొంగ అసైన్మెంట్లు రాసి, దొంగ సబ్జెక్టులు రాసి, ఎగ్జామ్ ముందు చదివి, లేకపోతే దొంగ పనులు చేసి ఆ పనులు చేయడం వల్ల స్కిల్ వస్తుంది. అది కూడా స్కిల్ ఉండదు, దాన్ని రెస్పెక్ట్ చేయాలి మనం. అది కూడా అంత ఈజీ కాదు. మిమ్మల్ని ఎవరన్నా మోసం చేయగలరా? లేదు. అది ఎవరన్నా ఉందనుకోండి, అది స్కిల్ కింద గుర్తించండి దాన్ని. ఎందుకంటే ఆడు కూడా ఈ చెత్త చోట్ల చదివి చెత్త పనులు చేసి నేర్చుకున్న స్కిల్ అది. ఆ స్కిల్ నేర్చుకుని ఒక 5% స్కిల్ నేర్చుకుంటారు కదండి. 5% బయటకు వచ్చి మిగిలిన 75% తినేస్తారు వాళ్ళు. ఈ 75%కి ఉన్నదంటే ఆశ. ఈ ఆశని 5% క్యాష్ చేసుకుంటాడు. ఇది సీక్వెన్స్ అండి. అంటే జనరల్గా జరుగుతున్నటువంటి రియాలిటీ ఇది. ఎవడైతే ఇంట్రావర్ట్గా ఉంటాడో, ఎవడైతే కామ్గా ఉంటాడో వాడు బెటర్ కాలేజీలు చదివితేనే బెటర్. మధ్య కాలేజీలో ఉంటే మోసం చేసేస్తారండి. బాగా యాక్టివ్గా ఉంటాడు చూసారా, బాగా షార్ప్గా ఉండి యాక్టివ్గా ఉండి ఎవరినైనా మాట్లాడేసి ఏదైనా చేసేయగలరు చూసారా, వాళ్ళు మాత్రం ఇలాంటి Tier 3 కాలేజీకి వెళ్ళాలి. వాడి స్కిల్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. వాడు ఏదైనా వ్యాపారం చేసినా, ఇంకోటి చేసినా, 4 మాటలు అబద్ధాలు చెప్పినా, ఏది చేసినా కూడా బతికేయగలడు. వాళ్ళ కొంతమంది స్టూడెంట్స్ని మేము Tier 3కి వెళ్ళమంటాం. వీడికి ఎలాగ చదువులేదు, Tier 3కి వెళ్తే కనీసం మిగతా స్కిల్ సెట్ అని వచ్చేది బతుకుతాడులే, 4 మోసం చేసుకుని బతుకుతాడరా, పంపించండి అని చెప్తాం. ఒకటి బాగా పాపం కామ్గా ఉంటారు, ఇంట్రావర్ట్ కింద ఉండి ఇంకో రకంగా పాపం కామ్గా ఉంటారు, ఎక్కువగా వాళ్ళేమి పాపం ఎవరిని ఏమి చేయలేరు. వాళ్ళు వెళ్ళకూడదు. వాడికి చదువు రాదు, బతకడం రాదు. కానీ ఏదో రావాలి కదండి. మీరు కాలేజీకి వెళ్తే బతకడం రావాలి, చదువు రాపోయినా పర్లా. ఖచ్చితంగా. కొంతమందికి 2 రావు. ఆ 2 రాని వాళ్ళే పెట్రోల్ బంకుల్లోను, స్విగ్గీల్లోను, జొమాటోల్లోను, ఈ షాపింగ్ మాల్లో పనిచేసేవాళ్ళు పాపం. అది రైట్. థ్యాంక్ యూ సో మచ్ సతీష్ గారు. చూసారుగా కంప్యూటర్ సైన్స్కి సంబంధించి డాక్టర్ సతీష్ గారు చెప్పినటువంటి విషయాలు. ఇది వాళ్ళ ప్రైమ్9 ఎడ్యుకేషన్. నమస్తే.
డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సీ గారిని సంప్రదించండి.